బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా ఫలితాల రూపంలో ముగిసింది. అయితే ఇప్పుడు అస్సలు సిసలైన రాజకీయం మేయర్ చైర్మన్ పీఠాల చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల రూపంలో ముగిసింది. అయితే ఇప్పుడు అసలు సిసలైన రాజకీయం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న సమాచారం కూడా అందుతోంది. ఎందుకంటే మేయర్ చైర్మన్ పీఠాల చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఈ ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికలకు ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే రిజల్ట్స్ వచ్చిన అనంతరం కూడా భేటీ అవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన అనంతరం ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో భేటీ కాబోతున్నారు. ఆ భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించి చర్చించే అవకాశం ఉందంటారు? ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తూ ఉంది. అనుకున్న స్థానాలు సాధించినప్పటికీ కొన్ని చోట్ల ఏదైతే హంగు ఏర్పడిందో హంగుకు సంబంధించిన స్థానాలు ఎలా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు కార్యాచరణ రూపొందించారు. సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే ఫలితాలకు సంబంధించి ఇటు కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరిగితే 3 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు హంగు ఏర్పడ్డ నేపథ్యంలో అందులో 2 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. ఇప్పటికే 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. కాబట్టి మిగతా 3 కార్పొరేషన్ విషయంలో ఎలా కైవసం చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి కొత్తగూడెం విషయంలో సిపిఐతో పొత్తుల విషయంలో కావచ్చు, ఇండిపెండెంట్లను ఏదైతే పార్టీలోకి తీసుకునే అంశానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇక పూర్తిగా మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగితే దాదాపు 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయం సాధించింది. ఇక దాదాపు మరో 30 చోట్ల కూడా హంగు ఏర్పడ్డది. దీంట్లో ఎంఐఎంతో పాటు సిపిఐతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలామంది గెలిచినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళతో ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి, ఎలా ఎక్కువ స్థానాల్లో గెలవాలి అన్న అంశానికి సంబంధించి కూడా తర్జన భర్జన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోపక్క మరో కొద్ది రోజుల్లో కూడా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు చర్చించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి అంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎలా ఉన్నాయి, ఎందుకంటే అనుకున్న ఫలితాలు సాధించారా, మంత్రులకు సంబంధించి వాళ్ళ సొంత జిల్లాలతో పాటు సొంత కాన్స్టిట్యున్సీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్లకు సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా ఉంచారు. కానీ అక్కడ ఫలితాలు ఎలా ఉన్నాయి, సొంత జిల్లాలు సొంత నియోజకవర్గాలు పక్కన పెడితే వాళ్లకు ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి మంత్రులు ఎలాంటి విజయాలు సాధించారు, ఎంత మేరకు అక్కడ సక్సెస్ సాధించారు అన్న అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే ఎవరైతే సరిగా ఫలితాలు సాధించలేకపోయారో వాళ్ళకు మరోసారి ఎందుకు వెనుకబడ్డారు, ఏం జరిగింది అన్న అంశాలపైన చర్చించుకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ రెబల్స్ చాలా పెద్ద ఎత్తున కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా బుచ్చగించి పార్టీలోకి తీసుకునే అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా కూడా కొన్ని చోట్ల ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయి కంటే కొంత తగ్గింది అన్న విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోపక్క భవిష్యత్ సంబంధించి మున్సిపాలిటీలు గెలిచాం, కార్పొరేషన్లు కూడా గెలవబోతున్న నేపథ్యానికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని ఏ విధంగా పటిష్టపరచాలి, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏదైతే బేరేజీ వేసుకొని కూడా ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన నేపథ్యంలో కూడా మున్సిపాలిటీలను కార్పొరేషన్లను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సర్ది చెప్పి ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలకు దాదాపుగా చేరుకున్న నేపథ్యంలో కూడా మిగతా హంగున్నటువంటి కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఎలా కైవసం చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఎందుకంటే ఒక్కరోజు మాత్రమే సమయం మించి ఉంది. ఈరోజు సాయంత్రం మీటింగ్ అయిపోతే ఎల్లుండి ఖచ్చితంగా కూడా మేయర్లు
ఏదైతే మున్సిపాలిటీ చైర్మన్లు వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరిని మున్సిపల్ చైర్మన్ చేయాలి, అభ్యర్థి మొత్తం మేయర్ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, ఎలా విజయం సాధించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు కీలకంగా కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగేటువంటి ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీలు కూడా కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కొన్ని మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించారు. ఎందుకంటే మరోపక్క కొన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా రెబల్స్గా ఉన్నటువంటి వారందరినీ కూడా బుజ్జగించే అంశానికి సంబంధించి కూడా వీటన్నిటిపైన కులాంకుషంగా చర్చించి ఒక కీలక నిర్ణయించిన అవకాశం ఉంది. అంటే అంతిమంగా కూడా ఈరోజు జరిగేటువంటి ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం మాత్రం మెజార్టీ మున్సిపాలిటీలు, మెజార్టీ కార్పొరేషన్లు ఎలా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి, ఏ పార్టీతో పొత్తు ఎలా ఉండాలి, ఎవరిని ఇండిపెండెంట్గా గెలిచిన వారిని ఏ విధంగా పార్టీలోకి తీసుకోవాలి, వాళ్ళతో ఎవరు చర్చలు జరపాలి అన్న అంశానికి సంబంధించి మాత్రం ఈ భేటీ చాలా కీలకం కాబోతోంది. వాసు, హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇటు స్వతంత్రుల మద్దతు తీసుకునే దిశగా ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎక్స్ అఫిషియో ఓట్ల లెక్కింపు కానీ దేనిపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందట? ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా టచ్లోకి వెళ్ళారు, వాళ్ళతో చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో ఏదైతే కలిసి వస్తే ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వార్డులతో పాటు ఆ యొక్క ఉన్నటువంటి కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళను బుజ్జగించి ఇండిపెండెంట్లను కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇప్పటికే సాగిస్తూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, ఎందుకంటే కొన్ని చోట్ల డిప్యూటీ మేయర్ లేదా మేయర్ అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని పార్టీలు కొత్తగూడెం లాంటి ప్రాంతంలో చూసినట్టయితే అక్కడ సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళు సొంతంగానే పోటీ చేసి కాంగ్రెస్తో సమానంగా ఏదైతే టికెట్లు సాధించిన నేపథ్యంలో, కాబట్టి ఇప్పుడు కొత్తగూడెం సంబంధించినటువంటి విషయంలో హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో కూడా సిపిఐతో ఏ విధంగా పొత్తు పెట్టుకోవాలి, అంటే ఇలాంటి కొన్ని అంశాలకు సంబంధించి అనేక మున్సిపాలిటీల్లో కూడా దాదాపు 30 మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కన ఎంఐఎం, ఒక పక్కన సిపిఐతో మరికొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి వాటన్నిటిపైన కూడా దిశానిర్దేశించే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే 70 మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా మిగతా మరొక 20 స్థానాలు కనీసం గెలుచుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గతంలోనే 90 మున్సిపాలిటీలు దాదాపుగా చేరుకుంటామని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో కూడా వాటిని ఎలా సాధించాలి, ఏ విధంగా సంప్రదింపులు జరపాలనే అంశంపైన కూడా కీలకంగా ఈరోజు మంత్రులతో సీఎం సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.